మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సర్పంచులు గెలుపొంది 2 నెలలు పూర్తిగా వస్తున్న నేటికి అధికారం ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శులతో పంచాయతీ నిధులు కాజేయడానికి చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో వీధి లైట్ల కొనుగోలు, మరమ్మతుల విషయంలో నిధులు దుర్వినియోగం జరిగే అవకాశాలున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారుల డిపిఓపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగి అప్పుడే ఆల్రెడీ 2 నెలల వరకు టైం అయిపోయింది. 2 నెలల టైం అయినప్పటికీ కూడా గెలిచిన సర్పంచులకి ఇప్పుడు వచ్చి పవర్ ఇవ్వకపోవడం అన్నది, ఛార్జ్ ఇవ్వకపోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు ధర్మమో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పంచాయతీరాజ్ మినిస్టర్గా చాలా గొప్పగా మాట్లాడుతుంటారు, దేశం కోసమే పాటుపడుతున్నానని. మరి ప్రజాస్వామ్యంలో ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగితే ఎందుకు పవర్ ఇవ్వలేదు? దానికి కారణం ఏంటి? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. రెండోది ఏంటంటే, ఈ 2 నెలలు కూడా ఎందుకు పోస్ట్ పోన్ చేశారన్నది రకరకాల అనుమానాలు మాకు ఉన్నాయి. ఏంటి అనుమానాలు? అనుమానాలు కదా, వాస్తవాలు కూడా. మీ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు ఈ నెలాఖరు లోపుని 14th ఫైనాన్స్ టైం అయిపోతుందని చెప్పి వివిధ రకాలుగా బిల్లు పెట్టుకొని డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా? రెండోది ఏంటంటే, కొన్ని గ్రామాల నుంచి మాకు రిపోర్ట్లు వచ్చాయి. ఏంటి ఆ రిపోర్ట్లు? 1000 ఓట్లు జనాభా ఉన్నట్టు పంచాయతీలో, లేకపోతే 2000 జనాభా ఉన్న పంచాయతీలో ఎలక్ట్రికల్ ఛార్జెస్ అని, లేకపోతే లైట్లు మార్చామని, శానిటేషన్ చేసామని చెప్పి రకరకాల బిల్లు పెట్టుకొని నాకు తెలిసి 1000 జనాభా ఉన్న పంచాయతీలో 3 లక్షల నుంచి 3.5 లక్షలు డ్రా చేసేసారు మీ అధికారులు. ఏంటండి ఘోరం? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఖర్చు పెట్టవలసిన డబ్బుని పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఛార్జ్ ఇవ్వకుండా సెక్రటరీ ఎవరైనా ఖర్చు పెట్టడానికి? ఇంతకుముందంటే ఎలక్షన్ జరగలేదు, అధికారాలకు ఉన్నాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ఖర్చు పెట్టే అధికారం వాడికి ఎవడిచ్చాడు?